పిట్స్ ఇండియా యాక్ట్, పిట్స్ ఇండియా యాక్ట్ 1784. ఈ యాక్ట్ని పాస్ చేసింది ఎవర్రా అంటే పాస్ బై పిట్స్ జూనియర్. పిట్స్ జూనియర్ పిట్స్ జూనియర్ ఈ యాక్ట్ని పాస్ చేశారు కాబట్టి ఈ యాక్ట్కి పిట్స్ ఇండియా యాక్ట్ అనే పేరు వచ్చింది. దీంట్లో ఫర్ ద ఫస్ట్ టైం ఏం చేశారంటే డ్యూయల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. డ్యూయల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటంటే ఇంతకుముందు పొలిటికల్ అఫైర్స్కి సంబంధించి ఎకనామిక్ అఫైర్స్కి సంబంధించి వేరియేషన్ ఉండేది కాదు, రెండు కలిపే చేసేవాళ్ళు. ఇక్కడ నుంచి పొలిటికల్ అఫైర్స్ సెపరేట్గా హ్యాండిల్ చేయటం, పొలిటికల్ అఫైర్స్ సెపరేట్గా హ్యాండిల్ చేయటం, ఎకనామిక్ అఫైర్స్ సెపరేట్గా హ్యాండిల్ చేయడం జరిగింది. ఈ పొలిటికల్ అఫైర్స్ హ్యాండిల్ చేయడానికి గాను బోర్డ్ ఆఫ్ కంట్రోలర్స్ అనే వాళ్ళని అపాయింట్ చేయడం జరిగింది. అపాయింటెడ్. ఇన్ ద సిమిలర్ వే ఎకనామిక్ అఫైర్స్ని హ్యాండిల్ చేయడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని అపాయింట్ చేశారు. సో దీస్ ఆర్ ద థింగ్స్ అబౌట్ పిట్స్ ఇండియా యాక్ట్. పిట్స్ ఇండియా యాక్ట్ 1784. ఈ యాక్ట్ని పాస్ చేసిన ఎవరంటే పిట్స్ జూనియర్. ఈయన వచ్చరికి ఆ టైంలో ఎట్ ద టైం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్. సో ఈయన పేరు మీద పిట్స్ ఇండియా యాక్ట్ అనేది రావడం జరిగింది. డ్యూయల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేశారు. డ్యూయల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంట్రా అంటే పొలిటికల్ అఫైర్స్ని ఎకనామిక్ అఫైర్స్ని సెపరేట్గా హ్యాండిల్ చేయడం జరిగింది. ఆ పొలిటికల్ అఫైర్స్ వచ్చరికేమో బోర్డ్ ఆఫ్ కంట్రోలర్స్ అనే వాళ్ళని అపాయింట్ చేశారు హ్యాండిల్ చేయడానికి. ఎకనామిక్ అఫైర్స్ వచ్చరికేమో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే వాళ్ళని అపాయింట్ చేశారు ఫర్ హ్యాండ్లింగ్ ఎకనామిక్ అఫైర్స్. దీస్ ఆర్ ద థింగ్స్ అబౌట్ పిట్స్ ఇండియా యాక్ట్ 1784. నెక్స్ట్ 1793 చార్టర్ యాక్ట్. చార్టర్ అంటే మీనింగ్ ఏంట్రా అంటే అగ్రిమెంట్. ఎవరెవరి మధ్య అగ్రిమెంట్ ఇది? ఈస్ట్ ఇండియా కంపెనీకి అండ్ బ్రిటిష్ పార్లమెంట్కి మధ్య అగ్రిమెంట్. బ్రిటిష్ పార్లమెంట్ దీని ప్రకారం ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ని ఇంకొక 20 years పాటు ఎక్స్టెండ్ చేశారు 1793 కాడి నుంచి. అండ్ ఆల్సో ఈ యాక్ట్ ద్వారానే ఫర్ ద ఫస్ట్ టైం స్టాట్యూటరీ స్టేటస్ was given to the మున్సిపాలిటీస్కి స్టాట్యూటరీ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇట్ ఈస్ గవర్న్డ్ బై ద లా స్టాట్యూటరీ స్టేటస్ అంటే. సో 1793 చార్టర్ యాక్ట్. ఈ చార్టర్ అంటే మీనింగ్ ఏంటంటే అగ్రిమెంట్ ఎవరెవరి మధ్య? ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ బ్రిటిష్ పార్లమెంట్ మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఈస్ట్ ఇండియా దీంట్లో ఏమేమి మెన్షన్ చేశారంటే ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ అనేది ఇంకో 20 years పాటు కొనసాగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మున్సిపాలిటీస్కి స్టాట్యూటరీ స్టేటస్ అనేది ఇచ్చారు. ఇంకోటి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ మున్సిపాలిటీ ఎప్పుడు ఏర్పడింది? ఫస్ట్ మున్సిపాలిటీ అనేది ఎప్పుడు ఏర్పడిందంటే మద్రాస్ 1687లో ఏర్పడింది. సో దీస్ ఆర్ ద థింగ్స్ అబౌట్ 1793 చార్టర్ యాక్ట్. 1813 చార్టర్ యాక్ట్. దీని ప్రకారం ఏంటి అంటే మోనోపోలీ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎండ్ చేశారు. ఎంతవరకు? కంప్లీట్గా అంటే కాదు, పార్షియల్గానే. మరి ఏమేమి అలౌ చేశారు అంటే రిగార్డింగ్ టీ అండ్ ట్రేడ్ విత్ చైనాకి సంబంధించి అండ్ రిగార్డింగ్ టీకి సంబంధించి స్టిల్ మోనోపోలీ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీతోటే ఉంచారు. విత్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంచారు. ఎక్సెప్ట్ టీ అండ్ ట్రేడ్ విత్ చైనా తప్పించి మిగిలిందంతా మోనోపోలీ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది తీసేయడం జరిగింది. ఏ యాక్ట్ ద్వారా? 1813 చార్టర్ యాక్ట్ ద్వారా. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం 1 lakh rupees అనేది కేటాయించడం జరిగింది. దేనికి అంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్కి. అండ్ ఆల్సో ఫర్ ద ఫస్ట్ టైం క్రిస్టియన్ మిషనరీస్కి
ఎంట్రన్స్ టు ఇండియా, ఐ మీన్ లైక్ గెటింగ్ ఇన్ టు ఇండియా అనేది యాక్సెప్ట్ చేయడం అనేది ఈ 1813 చార్టర్ యాక్ట్ ద్వారా జరిగింది. క్రిస్టియన్ మిషనరీస్ అఫీషియల్గా కేమ్ టు ఇండియా త్రూ విచ్ యాక్ట్ అంటే 1813 చార్టర్ యాక్ట్. అండ్ ఆల్సో ఈ యాక్ట్లో ఇంకోటి చెప్పారు, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రూల్ ఫర్దర్గా ఇంకో 20 years ఎక్స్టెండ్ చేస్తున్నాం అన్నారు. ఎక్స్టెండెడ్ 20 years రూల్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ అనేది 20 years పాటు ఎక్స్టెండ్ చేస్తున్నాం అన్నారు. సో 1813 చార్టర్ యాక్ట్ కనుక చూస్తే మోనోపోలీ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది పార్షియల్గా బ్యాన్ చేయటం, ఐ మీన్ లైక్ కంప్లీట్గా ఆపటం జరిగింది, పార్షియల్గా ఆపటం జరిగింది. ఎక్సెప్ట్ టీ అండ్ ట్రేడ్ విత్ చైనాకి సంబంధించి మాత్రం మోనోపోలీ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఈ రెండు తప్పించి మిగిలినంతా కంప్లీట్గా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపోలీ అనేది ఎండ్ చేసేసారు. అండ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్కి 1 lakh rupees అనేది కేటాయించారు. అండ్ క్రిస్టియన్ మిషనరీస్ని ఫస్ట్ టైం అలౌ చేశారు. అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ అనేది 20 years పాటు ఎక్స్టెండ్ చేశారు. దీస్ ఆర్ ద థింగ్స్ అబౌట్ 1813 చార్టర్ యాక్ట్. 1833 చార్టర్ యాక్ట్ చూద్దాం. చార్టర్ యాక్ట్, ఈ యాక్ట్ ప్రకారం వచ్చరికి ఏంటంటే అప్పటి వరకు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని ఉంది. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని తీసేసి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా చేశారు. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇట్లా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా చేసిన ఫస్ట్ పర్సన్ ఎవరు అని అంటే విలియం బెంటింక్. విలియం బెంటింక్. అండ్ అట్ ద సేమ్ టైం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపోలీ రిగార్డింగ్ ట్రేడ్, మోనోపోలీ విత్ ఇండియా అనేది కంప్లీట్గా ఎండ్ చేస్తారు. కంప్లీట్లీ ఎండెడ్. ఈవెన్ రిగార్డింగ్ టీ అండ్ ట్రేడ్ విత్ చైనా కూడా లేదు. ఇప్పుడు అసలు కంప్లీట్గా అసలు మోనోపోలీ ట్రేడ్ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ కంప్లీట్గా ఎండ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఆల్సో దీని ప్రకారం గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఉంటుందండి. గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఉంటుంది. ఈ గవర్నర్ జనరల్ కౌన్సిల్లో లా మెంబర్ని కూడా తీసుకోవడం జరిగింది. లా మెంబర్ని ఫర్ ద ఫస్ట్ టైం తీసుకున్నారు. లా మెంబర్ని ఫర్ ద ఫస్ట్ టైం గవర్నర్ జనరల్ కౌన్సిల్లో తీసుకున్న యాక్ట్ ఏంటంటే 1833 చార్టర్ యాక్ట్. అట్లా తీసుకున్న ఫస్ట్ లా మెంబర్ ఎవరు అంటే లార్డ్ మెకాలే. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే విలియం బెంటింక్. అట్ ద సేమ్ టైం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపోలీ ట్రేడ్ విత్ ఇండియా అనేది కంప్లీట్గా ఎండ్ చేసిన యాక్ట్ ఏంటంటే 1833 చార్టర్ యాక్ట్. సిమిలర్గా గవర్నర్ జనరల్ కౌన్సిల్లో ఫర్ ద ఫస్ట్ టైం ఒక లా మెంబర్ని ఇండక్ట్ చేసుకున్నారు. అట్లా వచ్చిన ఫస్ట్ లా మెంబర్ ఎవరు అంటే లార్డ్ మెకాలే. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ 1833 చార్టర్ యాక్ట్. ఇదే 1833 చార్టర్ యాక్ట్లో ఇంకో పాయింట్ ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ని ఇంకొక 20 years పాటు ఎక్స్టెండ్ చేశారు. ఎక్స్టెండెడ్ ఫర్ 20 more years. సో ఇది 1833 చార్టర్ యాక్ట్లో ఉన్న పాయింట్స్ అన్ని. నెక్స్ట్ 1853 చార్టర్ యాక్ట్. 1853 చార్టర్ యాక్ట్. ఈ 1853 చార్టర్ యాక్ట్లో వచ్చేసరికి ఏంటంటే ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ యొక్క ఎక్స్టెన్షన్ టైం పీరియడ్ అనేది ఏమీ మెన్షన్ చేయలేదు. ఎక్స్టెన్షన్ టైం లైన్ అనేది మెన్షన్ చేయలేదు. సో ఎన్నేళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ అనేది ఉంటుంది అనేది ఎక్కడా మెన్షన్ చేయలేదు ఈ యాక్ట్లో. రెండోది ఓపెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఓపెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు రిగార్డింగ్ సివిల్ సర్వీసెస్. ఫర్ ద ఫస్ట్ టైం సివిల్ సర్వీసెస్కి ఓపెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది 1853 చార్టర్ యాక్ట్. అండ్ లార్డ్ మెకాలే ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు. లార్డ్ మెకాలే సబ్మిట్ చేసిన రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఈ రిపోర్ట్ను బేస్ చేసుకొని 3 యాక్ట్స్ అనేది పాస్ చేశారు, కొన్ని ఇంపార్టెంట్ యాక్ట్స్. ఆ ఇంపార్టెంట్ యాక్ట్స్ ఏమిటి అంటే 1859 సివిల్ ప్రొసీజర్ కోడ్. 1859 సివిల్ ప్రొసీజర్
కోడ్, 1860 ఇండియన్ పీనల్ కోడ్, 1861 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇవి 1853 చార్టర్ యాక్ట్ సంబంధించి. దీంట్లో వచ్చరికి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రూల్ అనేది ఎక్స్టెన్షన్ ఇంకెన్ని రోజులు ఉంటుంది అనేది ఎక్కడ మెన్షన్ చేయబడలేదు. అండ్ రిగార్డింగ్ సివిల్ సర్వీసెస్ ఓపెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది త్రూ 1853 చార్టర్ యాక్ట్. అండ్ లార్డ్ మెకాలే సబ్మిట్ చేసిన రిపోర్ట్ని బేస్ చేసుకొని కొన్ని యాక్ట్స్ అనేది పాస్ చేశారు, ఇంపార్టెంట్ యాక్ట్స్. ఆ ఇంపార్టెంట్ యాక్ట్స్ ఏంటంటే 1859 సివిల్ ప్రొసీజర్ కోడ్, 1860 ఇండియన్ పీనల్ కోడ్ అండ్ 1861 criminal procedure code. These are